వెల్కమ్ బ్యాక్ టు టాస్క్ ఫోర్స్. సాగర తీరం, స్మార్ట్ సిటీ, ఉక్కు నగరం, 360 డిగ్రీస్ లో డెవలప్మెంట్. ఇదంతా ఒకవైపు. ఇక రెండో వైపు కూత మామూలుగా లేదు. ఇటీవలే సైబర్ కేటుగాళ్లు బెండు తీసిన విశాఖ పోలీసులు ఇప్పుడు డర్టీ కల్చర్ పై ఫోకస్ పెట్టారు. 71 బృందాలుగా కాకీలు కదం తొక్కారు. సెలూన్ అండ్ స్పాలపై తనిఖీలు చేపట్టారు. టచ్ చేస్తే షాకింగ్ నిజాలు బయటపడ్డాయి. స్పా గర తీరంలో కొత్త మసాజ్ లోకం. ఎన్నాళ్ల నుంచి సాగుతుంది ఈ వ్యవహారం? పైన సెలూన్ పటారం, లోనికి వెళ్తే కళ్ళు చెదిరే ఇంటీరియర్, గోడలపై సంప్రదాయం ప్రతిబింబించబడును. గదిలోనికి వెళ్తే ఇక్కడ ఏం జరుగుతుందో అర్థమవుతోందా? అది సంగతి. బయట జిగేల్మనే సెట్టింగ్, లోనికి వెళ్తేనేమో కథ అట్లుంటది. అందర్ బాహర్ చాలా ఫరక్ గురు. పట్టుబడితే ఫేస్ ఆఫ్, దొరక్కపోతే ఈడు ఓ దొరబాబే. ఇట్టాంటోళ్ళు మస్తుగా ఉన్నారు. దుక్కునం చూస్తేనేమో సెలూన్ అండ్ స్పా, కానీ లోపల వీళ్ళు చేసేదేమో మసాజ్ ముసుగులో బ్రోతల్ దందా. ఎందరో యువతుల్ని ఈ రొంపిలోకి దింపుతూ వాళ్ళ జీవితాలతో చెలగాటమాడుతున్నారు. అలలు, అభివృద్ధి కలలతో దూసుకెళ్తున్న ఉక్కు నగరాన్ని మెత్తని టచ్తో ఉక్కిరి బిక్కిరి చేస్తోంది స్పా మాఫియా. గల్లీ గల్లీలో ఇదొక గలీజ్ కల్చర్గా మారిపోయింది. ఫిర్యాదులు వెల్లువెత్తడంతో సిపి బాగ్చి ఆదేశాలతో సిటీలో స్పా సెంటర్లపై ఫోకస్ పెట్టారు పోలీసులు. కట్ చేస్తే కాక్టైల్ థాయ్ స్పాని టచ్ చేస్తే థాయ్ మసాజ్ ముసుగులో జరుగుతోన్న బ్రోతల్ దందా గుట్టు రట్టయింది. విశాఖ నగరంలోని స్పా మసాజ్ సెంటర్లపై పోలీసులు మెరుపు దాడులు చేశారు. ఏకకాలంలో 71 బృందాలుగా రంగంలోకి దిగి 71 మసాజ్ సెంటర్లు, స్పా సెంటర్లపై మెరుపు దాడులు చేసి ఆకస్మిక తనిఖీలు చేశారు. ఈ తనిఖీల్లో కీలకమైన విషయాలు పోలీసులు గుర్తించారు. ఒకవైపు నిబంధనలకు విరుద్ధంగా కొన్ని నిర్వహించడంతో పాటు మరికొన్ని వాటిలో అనైతిక కార్యకలాపాలు కూడా నిర్వహిస్తున్నట్టు పోలీసులు గుర్తించారు. ప్రస్తుతం ద్వారకా నగర్ కాక్టైల్ లగ్జరీ థాయ్ స్పా దగ్గర ప్రస్తుతం మనం ఉన్నాం. ఈ థాయ్ స్పాలోనే మహిళలను వ్యభిచారానికి ప్రోత్సహిస్తూ వారి నుంచి విట్లను అట్రాక్ట్ చేస్తూ వారిని ఆకర్షిస్తూ ఇక్కడ అనైతిక కార్యకలాపాలు నిర్వహిస్తున్నట్టు పోలీసుల విచారణలో తెలియదు. దీంతో ఒక్కసారిగా పోలీసులు ఈ థాయ్ స్పా సెంటర్ నిర్వాహకుడు ప్రసాద్తో పాటు అలాగే మేనేజర్ దుర్గాప్రసాద్, దీంతో పాటు విటుడు రాజును కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారిపై కేసు నమోదు చేశారు. హాంకాంగ్, బ్యాంకాక్ ఎందుకు దండగా? స్వర్గం ఇక్కడే ఉండగా థాయ్ రాజా థాయ్ అన్నట్టుగా పెట్టేగిపోయింది స్పా మాఫియా. ఎప్పటి నుంచో పక్కా నిఘా పెట్టారు పోలీసులు. టైమింగ్ తో రైడ్ చేశారు. నిబంధనలు ఉల్లంఘించిన స్పా నిర్వాహకులపై కేసులు పెట్టారు. మసాజ్ సెంటర్లో స్పాల నిర్వహణ కోసం ప్రత్యేకంగా అనుమతులు ఉండాలి. వాటి రూల్స్ ఖచ్చితంగా పాటించాలి. కానీ విశాఖలోని కొన్ని స్పా సెంటర్లలో నిబంధనలు తుంగలోకి తొక్కినట్లు తెలుస్తోంది. వాస్తవానికి స్పా మసాజ్ సెంటర్లలోని గదులకు డోర్లు ఉండకూడదు, కేవలం కర్టెన్లు మాత్రమే ఉండాలి. కానీ విశాఖలోనే స్పా మసాజ్ సెంటర్లలో నిబంధనలకు తుంగలో తొక్కినట్లు గుర్తించారు పోలీసులు. సరైన అనుమతులే లేకుండా కొన్ని స్పాలు నిర్వహిస్తున్నట్లు తనిఖీల్లో బయటపడింది. జీవీఎంసీ అనుమతులు తీసుకోకపోవడం, లేబర్ లైసెన్స్ తో పాటు కమర్షియల్ ట్యాక్స్ లైసెన్స్ లేకపోవడం, అది కొంతమంది తీసుకున్నప్పటికీ బహిరంగంగా పెట్టకపోవడం కూడా నిబంధనలకు విరుద్ధమే. లోపల జరుగుతున్న వ్యవహారాలు బయటకు రాకుండా నిర్వహణలో ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు గుర్తించారు పోలీసులు. ఎక్కడ మసాజ్ జరుగుతుంది అటువంటి గదుల్లో అక్కడ కార్టెన్స్ ఉండాలి, కానీ డోర్ ఉండకూడదు. కానీ వాళ్ళు తలుపులు పెట్టున్నారు. ఒక చోట ప్రాస్టిట్యూషన్ జరుగుతుందని మాకు ఎవిడెన్స్ దొరికింది. అందుకే మేము కేసు రిజిస్టర్ చేశాము. 3 అదుపులో తీసుకున్నాము. 6 మంది లేడీస్ని రెస్క్యూ చేసి రీహాబిలిటేషన్ సెంటర్కి పంపించాము. కానీ చట్టవిరుద్ధంగా ఆ స్పా సెంటర్ ముసుగులో ప్రాస్టిట్యూషన్ చేస్తే, నిబంధనలు ఉల్లంఘిస్తే చర్య ఉంటుంది. జీవీఎంసీ తరపున, కమర్షియల్ ట్యాక్సెస్ డిపార్ట్మెంట్ తరపున, మా తరపున ఎక్కడైనా ప్రాస్టిట్యూషన్ జరిగితే కేసు రిజిస్టర్ చేయడం, ముద్దాయిలందరినీ అరెస్ట్ చేయడం, జైలు పంపడం అన్నీ జరుగుతాయి. ట్రేడ్ లైసెన్సులు, లేబర్ సర్టిఫికెట్లో పేర్కొన్న దానికంటే అదనంగా ఉద్యోగులుండడం, జీఎస్టీ సర్టిఫికెట్ లేకపోవడం వంటి ఉల్లంఘనలు గుర్తించి నోటీసులు జారీ చేశారు. వీటిపై చర్యలకు సంబంధిత శాఖలకు సమాచారం అందించారు. నిబంధనలు పాటించని స్పాలు, మసాజ్ సెంటర్ల గురించి ఎవరికైనా తెలిస్తే సిపి హెల్ప్ లైన్ నంబర్ 7995095799కి సమాచారం ఇవ్వాలని సిపి కోరారు.
వైజాగ్ నగరంలో ఎక్కడ అసాంఘిక కార్యకలాపాలు ఎక్కడ జరగకూడదు. మా నంబర్ నేను పబ్లిక్కి ఇచ్చాము. పబ్లిక్ నుండి నాకు ఇన్ఫర్మేషన్ పగలు రాత్రి వస్తూ ఉంది. ఆ ఇన్ఫర్మేషన్ వెరిఫై చేసుకొని మేము దాడులు జరుపుతున్నాం. ఎప్పుడు దాడి జరుపుతాం ఎవరికి తెలియదు, ఎక్కడ జరుపుతాం ఎవరికి తెలియదు, ఏ సెంటర్ మీద దాడి చేస్తాం కూడా తెలియదు. సో అసాంఘిక కార్యకలాపాలు చేస్తే జాగ్రత్త, చేయకపోతే చట్ట ప్రకారం పనిచేస్తే మీకు ఎటువంటి భయం లేదు. ఎవరైనా ఆకస్మిక తనిఖీలకు వెళ్తే వ్యవహారాలు బయటకు రాకుండా ఉండేందుకు ప్రత్యేక ఏర్పాట్లు కూడా చేసుకున్నట్లు అనుమానిస్తున్నారు పోలీసులు. సిపిగా అడిషనల్ డీజీ క్యాడర్లో ఉన్న శంకబ్రత బాగ్చి, జాయింట్ సిపి ఫకీరప్ప గంజాయి, నార్కటిక్ డ్రగ్స్ తో పాటు రౌడీ షీటర్ల అసాంఘిక కార్యకలాపాలు, అనైతిక వ్యవహారాలపై ప్రత్యేకంగా దృష్టి పెట్టి నియంత్రణకి ప్రత్యేక ప్రణాళికలతో ముందుకెళ్తున్నారు. గీత దాటితే తాట తీస్తామని హెచ్చరికలు జారీ చేస్తున్నారు. కొన్ని సందర్భాల్లో కఠినంగా వ్యవహరిస్తున్నారు. విశాఖ నగర వ్యాప్తంగా 71 స్పా మసాజ్ సెంటర్లపై మెరుపు దాడులు చేసిన పోలీసులు వాటిలో 21 మసాజ్ సెంటర్లలో నిబంధనలకు విరుద్ధంగా పాటిస్తున్నట్టు గుర్తించి వాటికి నోటీసులు జారీ చేశారు. అంటే ప్రధానంగా విశాఖలో ఉన్న ఈ మసాజ్ సెంటర్లో అనైతిక కార్యకలాపాలు ఒకవైపు, మరోవైపు నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తూ ఆ కస్టమర్లను అట్రాక్ట్ చేస్తూ సొమ్ము చేసుకున్నట్టు కూడా పోలీసులు గుర్తించారు. అంటే ఒకవైపు డ్రగ్స్పై ఉక్కుపాదం మోపుతున్న పోలీసులు, మరోవైపు ఇటువంటి అసాంఘిక అనైతిక కార్యకలాపాలను ప్రోత్సహించే థాయ్ స్పా మసాజ్ సెంటర్లపై పోలీసులు మెరుపు దాడులు చేస్తూ వారిపై కేసులు నమోదు చేస్తారు. ఇటువంటి సమాచారం ఏమైనా ఉంటే తమకు అందజేయాలని సిపి శంకర్ప్రతాప్ బాగ్చి సూచిస్తున్నారు. కెమెరా పర్సన్ భాస్కర్తో కాజా టీవీ 9 విశాఖపట్నం.